స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనం విందాం. దారులు పెక్కు మోక్ష ఫలదామము చేరగ కాని సృష్టికాధారుడొకండెయన్నదే యదార్థము వాహినులెల్ల సాగరు చేరిన ఎట్లు ఈశ్వరుని చేరును సర్వమతంబులంచు విస్పారగతి జగంబులకు చాటెను నా ఋషి ధర్మమొక్కటే. మోక్షాన్ని పొందడానికి అనేకమైనటువంటి మార్గాలున్నాయి. అందువల్ల ఆయన కర్మ మార్గమైన జ్ఞాన మార్గమైన ఏదైనా భగవంతుణ్ణి చేరొచ్చు అని తెలియజేశాడు. దారులు పెక్కు మోక్ష ఫలదామము ఏరగా, మోక్షాన్ని పొందడానికి అనేకమైనటువంటి దారులున్నాయి. కానీ సృష్టికాధారుడొకండెయన్నదే యదార్థము, ఈ సకల సృష్టికి ఆధారభూతుడైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడన్నది యథార్థం, సత్యం. వాహినులెల్ల సాగరం చేరిన ఎట్లు, నదులన్నీ సముద్రాన్ని చేరినట్లుగా ఈ మతాలన్నీ భగవంతున్నే చేరుకుంటాయి. విద్వేషం పనికిరాదు, దీనిలో విధ్వంసం పనికిరాదు. మానవులందరూ కలిసిమెలిసి సామరస్యంగా ఉండాలని ప్రపంచానికి సందేశం ఇచ్చినాడు వివేకానందుడు. అందువల్ల అతని యొక్క సందేశాన్ని మనమందరం పాటించినట్లయితే ఈ కక్షలు, కార్పణ్యాలు, యుద్ధాలు ఏవీ జరగవు. మానవ వికాసం జరుగుతుంది. సమగ్ర మానవ వికాసం కోసం వివేకానందుడిచ్చినటువంటి సందేశం 150 సంవత్సరాలు దాటినప్పటికీ నిత్య నూతనమై, నిత్య చైతన్యమై ఈ మానవాళికి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినాడు వివేకానందుడు. అతడు మనకు అనుసరణీయం. కాబట్టి మనం అందరం అతన్ని అనుసరించి రాగద్వేషాలు లేకుండా ప్రేమతో, అభిమానంతో మనం వ్యవహరించినప్పుడే వివేకానందునికి నిజమైన నివాళి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి కుల మతాలకు అతీతంగా, వర్గ వర్ణాలకు అతీతంగా సమైక్య ఈ సమస్త ప్రపంచానికి మేలు చేకూర్చే విధంగా వివేకానందుడు తెలియజేశాడు. కాబట్టి ఆ మార్గంలో మనం నడిచినప్పుడే వివేకానందుడికి నిజమైన నివాళి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది గమనించాలని తెలియజేస్తున్నాను.